ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకెలా తినబుద్దవుతుంది? నీకు రోషం పౌరుషం కొంచెమైనా ఉన్నాయా? ఏంటి పని ఇది? నాకు ప్లాన్స్ వేయడం రాదు. నువ్వు అద్భుతంగా ప్లాన్ చేస్తావు కదా. మరి ఈరోజు నాతో పాటు వచ్చావు, నువ్వే దగ్గరుండి ప్లాన్ అమలు చేశావు. ఏమైంది? వాళ్ళ ట్రాప్లో మనం పడిపోయేవాళ్ళం. నేను చాలా తెలివిగా రివర్స్ ప్లాన్ వేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ బుర్ర తక్కువ ప్లాన్కి అందరం బలైపోయేవాళ్ళం. ఆ రోజు నేనన్న మాటలకి ఇది రివెంజ్ కదా? ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. ప్లాన్ వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి వేయి. ఈసారి ఇలా జరిగిందంటే ఇదే బిర్యానీలో రాళ్ళు కలిపి తినిపించేస్తాను. జాగ్రత్త. తాడిని తన్నేవాళ్ళుంటే వాడి తలని తన్నేవాళ్ళు ఉంటారని ఊరికే అనలేదు కోడలా. ఈ కథలో నీకు అర్థమైన నీతేంటి? మనది కాని రోజున ఎంతటి ఉపాయమైనా రివర్స్ అవుతుంది. మనదైన రోజున ఆలోచించకుండానే అన్నీ మనకి కలిసొస్తాయి. అందుకే ఉన్నప్పుడు ఎగిరి గంతులేయడం, లేనప్పుడు నేల చూపులు చూడటం రెండూ చేయకూడదు కోడలి పిల్ల. ఇప్పటికైనా అర్థమైందా? నా టైం బాలేదు, అందుకే చివరికి మీ ఇద్దరి దగ్గర కూడా అనిపించుకుంటున్నాను. ఆ? ఛ! ఆ, బాగానే ఉంది. దీనికి ఒళ్ళంతా పొగరే. ఏంటక్క నువ్వు చెప్పేది? ఇన్ని రోజులు బావగారి మీద జరిగే హత్య ప్రయత్నాలన్నింటికి కారణం పనినా? అవును గాయత్రి, ఒకసారి మీకు ఈ విషయం చెప్పాను కూడా, కానీ ఆ టైంలో మీరు నమ్మలేదు. అక్క, ఇన్ని రోజులు ఇంట్లోని దొంగను పెట్టుకుని నువ్వెంత నలిగిపోయావక్క. లేదక్క, వీళ్ళని క్షమించకూడదు. హాస్పిటల్లో ఎంత చక్రం తిప్పారు. సరైన ఆధారం ఉండుంటే ఈ పాటికి వాళ్ళని ఈడ్చి బయటికి తోసేదాన్ని. చూడు గాయత్రి, వాళ్ళు ఎన్ని చేసినా బాలాగారికి అడ్డుగా నేనున్నాను. కానీ నువ్వన్నట్టు మనం చేయకూడదు. ఎందుకంటే మనం ఈ ఇంటికి కోడళ్లుగా వచ్చాం. కుటుంబాన్ని ఒకటిగా ఉంచాలనుకోవాలి, అంతేకాని చెడగొట్టాలని అనుకోకూడదు. వాళ్ళు మారే వరకు మనం వాళ్ళకి బుద్ధి చెప్దాం. అక్క, నువ్విలా ఎలా ఉంటున్నావో తెలియట్లేదు కానీ నాకు మాత్రం గుండె రగిలిపోతుంది. ఆ ఊర్వశిని మనం తోడుపుట్టిన చెల్లెలాగే చూశాం కానీ ఏ రోజు వేరుగా చూడలేదు. కాని అది కూడా ఫణితో చేతులు కలిపి ఈ కుట్రలన్నీ చేస్తుంది. ఇప్పుడు ఆ విషయం వదిలే. అక్క, నువ్వు వదిలిపెట్టినా నేను మాత్రం వదిలిపెట్టను. ఇమీడియట్ గా ఏదో ఒకటి చేయకపోతే నాకు మనస్సంతుండదు. అక్క, నేనొక ప్లాన్ చెప్తాను. అర్థమైందా? వద్దు గాయత్రి, గొడవ అవుతుంది. ఇవన్నీ మనకొద్దు. పర్లేదక్కా, వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పకపోతే ఎలా? అనంత్ వద్దనే వద్దనే ఆపలే. బావగారు, మీరు మాతోనే ఆడుకుంటారా? ఫణి ఉర్వశులతో ఆడుకోరా? ఎందుకు ఆడుకోను? అయితే సరే, వాళ్ళని కూడా పిలుచుకురండి. అలాగే. ఆ గన్నిటి చెల్లండి. 11
ఫణి రా రారా అనయ్య ఆగనయ్య రా ఎక్కడికి చెప్తా అన్నయ్య? బావగారు ఎక్కడికి రా అనయ్య రండి రండి ఎక్కడికన్నయ్య అనయ్య బావగారు బయటకు ఎక్కడికి వస్తే బావగారు మీకే అరే, తెలుస్తుంది అన్నయ్య, ఎక్కడికి అన్నీ అన్నయ్య? చెప్తాను రండి హా, బావగారు ఎక్కడికన్నయ్య రండిరా ఎక్కడికి బాలగారు అనయ్య ఏంటన్నయ్య ఇది మీకు సర్ప్రైజ్ ఉంది ఆ, అదేంటో చెప్పనా బావగారు ఇదిగోండి. సర్ప్రైజ్ ఏంటో తెలుసా ఏంటన్నయ్య అనయ్య, అనయ్య, ఆగు. అనయ్య, అనయ్య, ఆగనయ్య. అనయ్య, ఏం చేస్తున్నావు అనయ్య? అనయ్య, అనయ్య, ఏం చేస్తున్నావు? అనయ్య, ఏం చేస్తున్నావు? అనయ్య, వద్దు. అనయ్య, ఏం చేస్తున్నావు అనయ్య? బాలగారు వద్దు. ఆపండి బావగారు అనయ్య ఏం చేస్తున్నావు అనయ్య, ఆగు, ఆగు. బావగారు అనయ్య, ఆగు. బాలగారు ఆపండి బావగారు అనయ్య ఏం చేస్తున్నావు అనయ్య, ఆగు, ఆగు. అనయ్య, ఆగు. బాలగారు అనయ్య, అనయ్య ఈ ఒట్టి నీళ్ళరా బావగారు అరే ఆపండి ఏ అయ్యో వదినా చెప్పురా ఆపు చెప్పు బాలగారు ఆపండి. బావగారికి చాలు బాలగారు చాలు బాలగారు. ఆపండి. ఇంక చాలండి పాపం ఫీల్ అవుతున్నారు కదా. ఆ, మీ అన్నయ్య ఆటలాడ్డం అది మనతో ఏంటి గోలంతా పద ఏంటన్నయ్య బాలగారు అలా చేయకూడదు. ఆడుకున్న చాలు. పదండి గాయత్రి. నానా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నీకు స్నాక్స్ పెడతాను. అలాగే మమ్మీ జరిగిన దానికి బాధపడుతున్నావా త్రిపుర? బామ్మ వాళ్ళు అన్ని మాటలు అన్నారని నువ్వు నీ మనసులో బాధపడుతున్నావని నాకు తెలుసమ్మా. కానీ నువ్వు తప్పు చేశావని నేను అనట్లేదు. ఒక్క మాట ఇంట్లో చెప్పి చేసుంటే ఇదంతా జరిగేది కాదు. నువ్వు నీ భర్తని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావని నాకు తెలుసు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను. అత్తయ్య గారు